ధ్యానార్థమై ఈ ఉదయకాల సమయం మన ధ్యానార్థమై పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగయుండెను. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో యేసు ప్రభువుని గురించి ఇక్కడ మనం చదువుతున్నాం. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగయుండెను అని మనం చదువుతున్నాం. ఇక్కడ దేవుళ్ళలో జీవం ఉంది, మనిషికి ఏమొస్తుందంట? వెలుగు వస్తుంది. ఇప్పుడు మనం చూసినట్లయితే కరెంటు ఉంటే ఏమైందంట? బల్బు వెలిగిద్ది. ఏమైందంట? కరెంటు ఉంటే బల్బు వెలిగిద్ది. కరెంట్ లేకపోతే ఏమైద్ది అంటే ఇప్పుడు ఆ కరెంట్ని ఏమంటారు మీరు చెప్పండి? జీవము. ఏమంట? కరెంటు ఉందనుకోండి, లైట్ వెలుగుతూ ఉంటుంది. మా ఫ్యాన్ కావాలంటే వేసుకోండి, ఇబ్బంది లేదు. కాబట్టి కరెంటు ఉన్నప్పుడు అది జీవంతో ఉన్నట్టు, కరెంట్ లేనప్పుడు కరెంటు పోయింది. ఏమందంటే కరెంటు పోయిందంటాం. అలానే కరెంటు ఉంటేనే లైటు ఫ్యాన్ అన్నీ తిరుగుతున్నాయి, అదే జీవం అంటారు దాన్ని. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమైనంటే ఆయన జీవం ఉన్నాడు, ఆయనలోంచి ప్రతి మనిషి వెలుగుతూ ఉన్నాడు. మీకు తెలుసా, జీవము అంటే దాన్ని ఆత్మ అంటారు. ఏమంటారంట? జీవం అంటే అంట ఒక ఆత్మలాగా, అంటే ఒక వెలుగులాగా ఉంటుంది. జీవం అంటే ఎలా ఉంటుందంట? వెలుగులాగా ఉంటుంది. ఒకసారి సైంటిస్టులు అందరూ ఏం చేస్తారంటే, అసలు మనిషి చనిపోయినప్పుడు ఆ ఆత్మ ఎలా వెళ్ళిపోద్ది మనిషిలోంచి, ఆ జీవం ఎలా వెళ్ళిపోద్దని ఇక ఒక బ్రతికున్న మనిషిని నిలబెట్టి చుట్టూ గ్లాస్ ఫిట్టింగ్ చేసి అద్దాలు మొత్తం అంటిస్తారు గాలి ఆడకుండా. అప్పుడు ఏమైంది? గాలి ఆడకపోతే అతను కొంచెం చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఒక అతనిలోంచి ఒక వెలుగు, ఒక లైట్ లాగా అతనిలోంచి బయటికి అద్దాలు పగలటం బయటికి వెళ్ళిపోయింది. అర్థమైందా? కాబట్టి జీవం అనేది ఎలా ఉంటుందంటే ఒక వెలుగులాగా ఉంటుంది. విన్నారా? జీవం ఎలా ఉంటుందంట? ఒక వెలుగులాగా ఉంటుంది అన్నమాట. ఆ వెలుగు ఉంటేనే మనందరం ఏం చేస్తాం? కళ్ళు తెరుస్తాము, నోరు తెరుస్తాము, చెవులు తెరుస్తాము, హృదయము మనసు తెరబడుద్ది, అన్ని అవయవాలు పనిచేస్తాయి. ఆ జీవం మనం లేకపోతే చెప్పండి ఏది పనిచేయదు. అంటే అది ఒక కరెంట్ లాగా అనమాట. ఎలా అంట? ఒక కరెంట్ లాగా అనమాట ఒక జీవం అనేది. బయట భాషలో ఒక పాట కట్టారు, కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. కన్ను తెరిస్తే ఏదంటే వెలుగు, కన్ను మూస్తే చీకటి. అంటే ఏం లేదు దాంట్లో? జీవం లేదు. ఏం లేదంట? జీవము. అందుకని ఇక్కడ మనం చదువుతున్నాం, యేసు ప్రభువుని గురించి రాయబడింది 2వ వాక్యంలో, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలంగా కలిగిను. అంటే తండ్రి దగ్గర కుమారుడు ఉన్నాడు, కుమారుడు వల్లనే సమస్తము కలిగినాయి. కుమారుడు వలన మనకేం కలుగుతుందంట? ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగయ్యుండును. కాబట్టి ఇప్పుడు మన అందరం కూడా వెలుగుతూ ఉన్నామంటే ఆ జీవం ఎవరిది? దేవునిది. ఎవరిదంట? దేవునిది. ఏమన్నాడు? నేను మరలా జీవాన్ని చూడాలంటున్నాడు. ఆ జీవాన్ని చూడకపోతే ఇంక నేను చనిపోయినట్టే కదా. దావీదు చెప్తున్నాడు, మీ వెలుగును పొందే మేము వెలుగు చూస్తున్నాం అన్నాడు దావీదు. మనం ఆయన తట్టు చూడగా మనకేం కలుగుతుందంట? వెలుగు కలుగుతుంది. కాబట్టి మన ప్రతి ఒక్క మనిషిలో కూడా ఒక జీవము అంటే ఒక పవరు, ఒక కరెంట్ లాంటివి దేవుడు మనకి ఇచ్చాడు. అది కనుక లేకపోతే అందరూ ఏమైపోతాం చెప్పండి? చనిపోతాం. కొన్ని వీడియోస్ మీరు చూస్తుంటారు, ప్రభు యొక్క రాకడ వచ్చేటప్పుడు ట్రైన్ డ్రైవరు అలా పడిపోతాడు, బట్టలు వెళ్ళిపోతాడు ఒక సెకండ్లో. లారీ డ్రైవర్ వెళ్ళిపోతాడు, పొలంలో పనిచేసేవాళ్ళు ఒక సెకండ్ వెళ్ళిపోతారు. మీరు చూసే ఉంటారు కదా. అంటే మనిషి ఆత్మ వస్త్రం అక్కడ పడిపోతుంది, ఆ శరీరం మహిమగా మారి అలా పరలోకానికి వెళ్ళిపోతుంది. ఎందుకు ఇది అంతా చెప్తున్నా అంటే, ఈ దినాన ప్రతి మనిషి జీవించు ప్రాణిగా ఉన్నాడంటే దేవుని యొక్క జీవం అది. ఏమంట? దేవుని యొక్క జీవము. దేవుడు నరుని యొక్క నాసికారంధ్రంలో జీవవాయువు ఊదగా, అంటే ఏంటి జీవము? జీవాన్ని ఏం చేసిన? ఒక గాలిలాగా వాయువులాగా ఊదగా నరుడు జీవాత్మ. అంటే ఆ గాలి ఏమైందంటే ఒక ఆత్మగా మారిపోయింది. ఒక ఆత్మగా
మారిపోయింది. అందుకని నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, మనము శరీరాలతో ఉన్నప్పటికి మనలో ఉండే జీవం ఎవరిదండి? దేవుడిది. విన్నారా? జీవం గనుక దేవుడు ఇవ్వకపోతే ఏ మనిషి భూమి మీద ఉండలేడు. మట్టిలో ఏమైపోతారంట? కలిసిపోతారు. అందుకని దేవుని బిడ్డలైన మనము ఈ దినాన నిత్య జీవాన్ని మనం పొందాలి. ప్రతి మనిషికి కూడా జీవాన్ని దేవుడు ఇస్తున్నాడు. కానీ ఈ జీవములోంచి మనం ఏం చేయాలంటే నిత్య జీవానికి వెళ్ళాలి. అంటే ఇప్పుడు ప్రతి మనిషి జీవిస్తున్నాడు. మరణం వచ్చినప్పుడు ఏం చేస్తాడు? మరణిస్తున్నాడు. మరణించిన తర్వాత మరలా ఆ మనిషి జీవం ఉందా లేదా దాంట్లో? మనిషి భూమి మీద చనిపోయిన తర్వాత కూడా మళ్ళా జీవం ఉంది ఆయనకి. అంటే శరీరం మాత్రం వేరు చేయబడుతుంది. కానీ ఆ శరీరం కుళ్ళిపోయి మట్టిలో కలిసిపోతుంది. కానీ మళ్ళీ జీవం మాత్రం సావులేదు. జీవానికి మరణం లేదు. ఉందా? అగ్ని ఆరదు, పురుగు సావదు. ఆత్మని శరీరాన్ని రెండు చంపేవాడికి భయపడండి మీరు. మనుషులు ఏం చేస్తారు? శరీరాన్ని చంపగలుగుతారు, ఆత్మను చంపలేదా? అంటే దాని అర్థం ఏంటి? ఆత్మకి చావు అనేది లేదు. ఇప్పుడు ఈ ఆత్మ ఈ భూలోకంలోంచి ఈ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది? పాతాళానికి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుందంట? పాతాళానికి వెళ్తుంది. కానీ కొత్తగా యేసుప్రభు వచ్చిన తర్వాత ఏం చేశాడు? పాతాళాన్ని వేరు చేశాడు. పాతాళము, అగ్నిగుండము, వెలుపటి చీకటి 3 ఉంటాయి కింద. పరదేశి. అయితే దేవుడు ఏం చేస్తాడు? పరదేశిని తీసుకెళ్ళి 3 ఆకాశాలు పెట్టేస్తాడు. చెరగా తీసుకెళ్ళిపోయాడు. కానీ పాతాళం మాత్రం కింద ఉంది. అగ్నిగుండము, వెలుపటి చీకటి కింద ఉంది. కానీ పరదేశం అంతా ఎక్కడ ఉంది? పైన ఉంది. అయితే ఇప్పుడు దేవుని నమ్మి మారు మనసు, పాపక్షమ, బాప్తిస్మం పొంది వాక్యానుసారం ఎవరు జీవిస్తారో వాళ్ళు డైరెక్ట్గా పరదేశంకి వెళ్తారు. అదే దేవుని నమ్మని వారికి ఎక్కడ వెళ్తారు? పాతాళానికి వెళ్తారు. కానీ తర్వాత మళ్ళీ అందరికీ న్యాయ తీర్పు అనేది ఉంటుంది. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, చనిపోయిన తర్వాత కూడా మరో జన్మ ఉంది మనకి. కానీ మనుషులు ఏమన్నారంటే, చనిపోయి మళ్ళీ నీ కడుపులో పుడతాను. ఎవరి కడుపు? నీ ఇష్టమని అంతా. చనిపోయి వాళ్ళ కడుపులో పుడతాను అండి. మళ్ళీ వచ్చే జన్మ అంటుంటే మళ్ళీ మనిద్దరం భార్య భర్తలుగానే పుట్టాలి. వద్దా? ఎవరిని అడిగినా అసలు ఆ భర్తే వద్దన్నారు. ఇప్పుడు వచ్చే జన్మలో ఆ భర్త వద్దే వద్దన్నారు. కాబట్టి ఇట్లా చూసాడైతే మళ్ళీ జన్మలో మళ్ళీ మనం ఇక్కడ పుట్టాం. ఎక్కడ పుడతాం? పోయి నరకం, పాతాల్లో పుడతాం, లేకుంటే పరదేశంలో పుడతాము. ఆ తర్వాత వాళ్ళని ఏం చేస్తాడు? దేవుడు డివైడ్ చేసిన తర్వాత కొంతమంది నిత్య నరకంలో వేస్తాడు, కొంతమంది నిత్య జీవంలో పెడతాడు. అంతేగాని మళ్ళీ వచ్చి నీ కడుపులో నా కడుపులో అనేది అట్లా పుట్టరు. పుట్టిస్తాడు దేవుడు. మళ్ళీ ఏం చేస్తాడు? రక్షించబడిన వారు మాత్రం మళ్ళీ నూతన భూమికి తీసుకొస్తాడు. నూతన సృష్టి చేసిన తర్వాత నూతన భూమిలో ఏమవుతారంట? రక్షించబడిన వారు వస్తారు. పాత నిబంధన పరిస్థితులు అర్థసాక్షి ఎక్కడికి వెళ్తారు? మధ్య ఆకాశంలో ఉంటారు. అది నూతన ఆకాశంలో ఉంటారు. ఆ తర్వాత కొత్త నిబంధనలో గొర్రెపిల్ల రక్తంతో కడగబడిన పరిస్థితులు ఎక్కడ ఉంటారు? సియోన్లో, యెరూషలేములో ఉంటారు. అంతేగాని మళ్ళీ నీ కడుపులో పుట్టడం, నా కడుపు పుట్టడం, నీలాగా పుట్టడం, నాలాగా పుట్టడం అవన్నీ ఉంటాయా? ఒకడంటాడు పోయిన జన్మలో మనిషిగా ఉన్నవాడు ఈ జన్మలో ఏకగా పుట్టాడంట. ఇంకోటి పాముగా పుట్టాడంట. ఏంటి? ఇంకోటి కుక్కగా పుట్టాడంట. ఇట్లా చెప్తున్నారు. అలా పుట్టరండి ఎవరు కూడా. మళ్ళా దేవుడు అలా తీసుకొస్తాని చెప్పలేదు. నూతన భూమిలో రక్షించబడిన మంచి వాళ్ళకి క్రొత్త సృష్టిలో మళ్ళీ ఒక జన్మని వాళ్ళని తీసుకొచ్చి పెడతాడు. కానీ వాళ్ళ కడుపుల్లో వీళ్ళ కడుపుల్లో దేవుడు పెట్టడు. అందుకని నిత్య జీవాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలంటే కనుక మనం ఈ జీవితం చాలదండి. మళ్ళీ మనకు ఇంకొక జీవితం ఉంది. ఆ జీవితం 2 స్థలాలు చూపిస్తుంది. ఒకటి నిత్య జీవము, 2 నిత్య నరకము. కాబట్టి మనం ఎన్నుకోవాలి దేనికి వెళ్ళాలి. నిత్య జీవానికి పోవాలంటే మారు మనసు, పాపక్షమాపణ, బాప్తిస్మం ఉంది, పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది, వాక్యానుసారంగా జీవిస్తే వాళ్ళు మాత్రం నిత్య జీవానికి వెళ్తారు. దేవుని నమ్మని వారు, విశ్వసించిన వారు, అంగీకరించిన వారు, వ్యతిరేకించేవారు నిత్య నరకానికి వెళ్తారు. వాళ్ళకి అక్కడ రక్షణ అనేది మరలా లేదు. అక్కడ రక్షణ ఉందా? నరకములో లేకుంటే పాతాళంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఇంకో వ్యక్తి పరదేశంలో ఉన్నాడు. ఎక్కడ? పాతాళంలోనే పరదేశంలో ఒక వ్యక్తి ఉన్నాడు, పాతాళంలో వ్యక్తి ఉన్నాడు. ధనవంతుడు ఏమన్నాడు? లాజరు యొక్క వేలు తీసుకొచ్చి నాలుగు చల్లార్చుకున్నాడు. ఆయన ఏమన్నాడు? ఇక్కడ వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి వెళ్ళడానికి వీలు కాదు. సరే, నేను ఎట్లా వచ్చేసాను, నేను మరలా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు. కాబట్టి నాకు భూమి మీద ఇంకా 5 అన్నములు ఉన్నారు, వాళ్ళకి లాజరును పంపిస్తే వాళ్ళు నమ్ముతారు. నేను నమ్మలేదు కాబట్టి వాళ్ళు లాజరు వెళ్తే నమ్ముతారు అంటే లేదు అలా కుదరదు. కింద ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు చెప్తారు, వింటే రక్షించబడతారు, లేకపోతే వాళ్ళు ఇక్కడికే వస్తారు. దీన్ని బట్టి మీకు మరలా అవకాశం ఉందా బయటికి రావడానికి?
ఉంటే నరకంలో ఉండాల్సింది, లేకుంటే పరదేశంలో ఉండాల్సిన. మళ్ళీ ఈ కడుపులో ఆ కడుపులో అనేది అన్నీ అబద్ధాలండి. దయచేసి అవన్నీ మీరు నమ్మమాకండి, బైబిల్ అలా చెప్పట్లేదు. కాబట్టి మనకి ఇంకొక జన్మ అనేది ఉంది. ఆ జన్మ ఎలా ఉందంటే నిత్య జీవము. చెప్పండి అందరూ. ఇంకా దానికి మరణం ఉందా? చెప్పండి, మరణం ఉందా? లేదు. కాబట్టి మొట్టమొదటిగా నిత్య జీవం కావాలంటే ముందు దేవుణ్ణి మనం తెలుసుకోవాలి. ఎవరు తెలుసుకోవాలంట? చదవండి ఆ మాట. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వాక్యం మనం చదివితే 17:3. అద్వితీయ సత్యదేవుడివైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్నాం, తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైన యేసుక్రీస్తుని అంగీకరించినప్పుడు మాత్రమే వాళ్ళు ఏం చేస్తారంట? నిత్య జీవాన్ని పొందుతారు. ఎందుకంటే పైన చదువుతున్నాం, నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వశరీరుల మీద ఆయనకు అధికారము ఇచ్చితివి. అంటే ఇక్కడ మనం చదువుతున్నాం, యేసు ప్రభువు వచ్చింది ఎందుకు చెప్పండి? అందరికీ. అంటే ఎవరికి? సర్వశరీరులకి. చెప్పండి, అందరికీ. శరీరము కలిగిన ప్రతి ఒక్క మనిషికి నిత్య జీవాన్ని ఇవ్వటానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకి వెలుగై ఉంది. అంటే ఇప్పుడు మనలో ప్రతి మనిషిని వెలిగించేది ఎవరో? దేవుని యొక్క జీవము. జీవంలో దేనికైనా పనికొస్తారా? చెప్పండి, పనికొస్తారా? పనికిరాదు. జీవం ఉంటేనే పనికొస్తారు. అందుకని చదువుతున్నా అక్కడ యేసు ప్రభువు చెప్తున్నాడు, అద్వితీయ సత్యవంతుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తు ఎరుగుటయే నిత్య జీవం. కాబట్టి ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సిందంటే, దేవుణ్ణి ఎవరైతే ఎరుగుతున్నారో, దేవుణ్ణి ఎవరైతే నమ్ముతున్నారో అలాంటి వారికి మాత్రమే నిత్య జీవం. కానీ దేవుణ్ణి ఎరగని వారికి ఎవరికి నిత్య జీవం దొరకదు. కాబట్టి ప్రతి మనిషి యొక్క జీవితంలో నిత్య జీవాన్ని మనం పొందాలి. దేవుణ్ణి ఎవరైతే అంగీకరిస్తారో, దేవుణ్ణి ఎవరైతే విశ్వసిస్తారో అలాంటి వారికి మాత్రమే నిత్య జీవం దొరుకుద్ది. దేవుణ్ణి అంగీకరించిన వారు ఎవరు కూడా నిత్య జీవం అనేది దొరకదు. చదవండి, 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వాక్యం. 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 11, 12 చదవండి. ఆ సాక్ష్యమేమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేని వాడే. ఇక్కడ దేవుని కుమారుని ఎవరైతే ఎరిగి ఉన్నారో, ఎవరైతే విశ్వసిస్తున్నారో అలాంటి వారే జీవం గలవారు. కానీ దేవుని అంగీకరించిన వారు జీవం గలవారు కానీ రెండు జీవాలు ఉన్నాయి మనకి. ఎన్ని జీవాలు అంటే, భూమి మీద మనం జీవించే జీవం ఒకటి ఉంది, రెండోది పరలోకంలో నిత్య జీవం ఉంది. వింటున్నారా? ప్రతి మనిషి ఇప్పుడు భూమి మీద జీవిస్తున్నాడు, ప్రతి మనిషి బ్రతికే ఉన్నారు సజీవులుగా. కానీ మనకి ఇంకొక జీవం ఉంది. ఎక్కడది? పరలోక రాజ్యంలో. అంటే ఈ జీవము చనిపోదు. మనలో ఉండే జీవము భూమి మీద ఉన్నా బతికుంటుంది, నరకానికి వెళ్ళినా బతికుంటుంది, పరలోకానికి వెళ్ళినా బతికుంటుంది. దేవుడిచ్చిన జీవానికి మరణం అనేది లేదు. దేవుడిచ్చిన జీవాన్ని చంపగలిగేవాడు ఎవరు కూడా లేరు. ఒకవేళ నరకంలో ఉండొచ్చు, లేదంటే ఇప్పుడు భూమి మీద ఉండొచ్చు, లేకుంటే దేవుడు తీసుకెళ్తే పరలోకం ఉండొచ్చు. అంతేగాని మనలో ఉండే జీవాన్ని ఎవరో చంపలేరు. కానీ మనం ఏం చేస్తున్నాం? శరీరాన్ని చంపేస్తాని మనుషులందరికీ భయపడుతున్నాం. అందుకే దేవుడు అన్నాడు, శరీరాన్ని ఆత్మ రెండు చంపేవారికి భయపడండి, రెండిట్లు నరకం లేసేవారికి భయపడండి. వింటున్నారా? కాబట్టి మనం దేనికి భయపడుతున్నప్పుడు చెప్పండి? శరీరాన్ని బాధ పెట్టేవాళ్ళు, శరీరాన్ని చంపేవాళ్ళు, ఇలాంటి వాళ్ళకి మనం భయపడుతున్నాం. కానీ ఇది మనల్ని ఒక దినాన్ని వదిలేయాల్సిందే మట్టిలోకి. కానీ మనకు ఉండే లోపల జీవము, అది చాలా ముఖ్యమైనది. ఈ జీవము ఎప్పుడైతే మనలో జాగ్రత్తగా ఉంటుందో ఆ జీవం వలన మనం నిత్య జీవానికి వెళ్ళి దేవునితో ఉండే భాగ్యం మనకే దొరికిద్ది. అదే దేవుని అంగీకరించకుండా, దేవుని ఎరగకుండా, దేవుడంటే తెలియకుండా ఉన్నట్లయితే కనుక నిత్య నరకానికి పోవాలి. ఎక్కడ పోవాలంట? అక్కడ దేవుడు ఉంటాడా? ఉంటాడా? దేవుడు అక్కడ ఉండడు. కాబట్టి మనం దేవునితో ఉండాలా, లేదంటే అగ్నిగుండంలో ఉండాలా? చెప్పండి. దేవునితో ఉండాలా, అగ్నిగుండంలో ఉండాలా? కాబట్టి ఈ దినాల్లో అనేకులు కూడా దేవుని సన్నిధిని ఎక్కువగా ఆరాధించలేకపోతున్నారు, ప్రార్థించలేకపోతున్నారు, ఆనందించలేకపోతున్నారు, దేవుని స్వరం గడపలేకపోతున్నారు, దేవుని స్వరాన్ని వినలేకపోతున్నారు, దేవుని దర్శనం చూడలేకపోతున్నారు,
దేవుని బైబిల్ చదవలేకపోతున్నారు. ఇలాగ మనం చూస్తలేదు అనేకులు కూడా సమయం అంతా వ్యర్థం చేస్తారు. కానీ ఆ సమయం అంతా వ్యర్థం చేస్తే నరకానికి పోవాలి. ఎక్కడ పోవాలంట? నరకంలో కొంతమంది ఏం చేస్తారంట, తాగుబోతులు తాగినట్టుగా ఉంటారంట, తాగినట్టుగా అనుకుంటా ఉంటారంట అక్కడ. అదే ఏ చెడు అలవాట్లు అయితే ఇక్కడ ఉంటాయో వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నా ఆ చెడు అలవాట్లు చేసేటట్లు అనుకుంటూ ఉంటారంట. ఆ తర్వాత అరుస్తూ ఉంటారంట, అయ్యో ఆ దినాన్న దేవుని మాట వినలేదు, వాక్యానికి లోబడలేదు, అందుకే ఇక్కడికి వచ్చాను, ఈ బాధ పడలేకపోతుందని చెప్పి 24 గంటలు ఏం చేస్తాడంట, అరుస్తూ ఉంటాడంట. చచ్చిపోవాలంటే సావు వస్తుందా? చనిపోవాలనుకుంటే సావు వస్తుందా? రాదు. బతకాలంటే బతకగలమా అగ్నిలో? చెప్పండి, బతకగలమా? బతకలేము. ఇక్కడ మనకి 46, 47 ఉంది నెల్లూరులో ఎండ, అంతేనా? 46, 47 ఉంది. అసలు అగ్నిగుండంలాగా ఉంటుంది. కానీ నరకంలో 4000 టెంపరేచర్ ఉంటుందంట. ఎన్ని వేలంట చెప్పండి? 40కే మన వల్ల కాకపోతే టెంపరేచర్ నరకంలో ఎంత ఉంటుందంట? 4000 టెంపరేచర్ ఉంటుందంట. కొంతమంది ఏం చేశారు, డ్రిల్లింగ్ చేశారు పాతాళంకి వెళ్ళాలని. ఏతే డ్రిల్ అని కరిగిపోతున్నాయంట. అంటే ఎంత హీట్ ఉంది అక్కడ, కింద అంత హీట్ ఉందంట. వెళ్తే డ్రిల్లింగ్ ఏమవుతుందంట, కరిగిపోతుంది. పాతాళం దగ్గరికి వెళ్తుంటే డ్రిల్ అన్ని కరిగిపోతుంది, ఐరన్ అన్నీ. ఇంకా ఆపేశారు వల్ల కాక. అంటే ఆ అగ్నిగుండం ఎలా ఉంటుందంటే 4000 టెంపరేచర్ అంటే మనకి ఇంకెలా ఉంటుంది చెప్పండి? భయంకరంగా ఉంటుంది. మన 40 ఎండకి అమ్మో నయనో అని చెప్పేసి ఏసీలు వేసుకున్నాం. ఏసీ కనిపెట్టినాడు ఎవడో కానీ, ఆడు లేకపోతే కానీ ఎంతమంది చచ్చిపోయాడు మా సిస్టర్ అంటుంది. ఆ ఏసీ కనిపెట్టి ఎవడో చాలా మంచోడాడు, అది కనుక కనిపెట్టకపోతే ఈ పాటికి ఎంతమంది చచ్చిపోయాడు అంటుంది. కాబట్టి ఇలా చూసినట్లయితే ఇప్పుడు ఏసీ లేకపోతే ఉండలేకపోతున్నాం మనం. ఎందుకంటే టెంపరేచర్కి మన శరీరము ఏమైపోతుందంట, చాలా బలహీనం అయిపోతుంది. అందుకని దేవుని బిడ్డలైన మనము ఈ సత్యాన్ని చదువుతున్నాం. ప్రతి మనిషికి కూడా నిత్య జీవం కావాలా వద్దా? యేసు ప్రభువుని ఏం చేయాలంటే మనం అంగీకరించాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వాక్యం మనం చదివితే, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వాక్యం మనం చదివితే, తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఇక్కడ మనం చదువుతున్న వాక్యములో దేవుణ్ణి ఎంతమంది అంగీకరిస్తారు అనగా ఆయన నామందు విశ్వాసం అందరికీ దేవుని పిల్లగట్టుకు అధికారము అనుగ్రహించును. కాబట్టి పరలోకానికి వెళ్ళి దేవుని కుమారులుగా మన నిత్య జీవనం ఉండాలంటే దేవుణ్ణి అంగీకరించాలి. చెప్పండి అందరూ, చెప్పండి అందరూ. సొంత రక్షకుడు ఏం చేయాలంటే మనము అంగీకరించాలి. ఆయనకి మన జీవితాన్ని ఏం చేయాలంట, సమర్పించాలి. ఒక మనిషిని పెళ్లి చేసుకుంటే ఏం చేయాలి? పెద్ద ఆమె చెప్తుంది వెనకాల. ఇప్పుడు ఎంతమ్మా మీ వయసు? 74. ఆయనకి ఎన్ని ఉంటాయి? 82. వాళ్ళ భర్త ఇంకా బతికే ఉన్నాడు, ఆయన 82 ఆయనకి, ఈమెకి 74. ఇప్పుడు ఆమె భర్తను పెళ్లి చేసిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఎవరు కట్టుబడి ఉంది ఆమెకి? భర్తను అంగీకరించి ఈయనే నా సర్వస్వము, ఈయనే నా జీవిత పాలి భాగస్తుడు, నాకు తల్లిదండ్రులు వద్దు, అన్నదమ్ములు వద్దు, అక్క చెల్లు వద్దు, నా భర్తే నాకు కావాలని తన జీవితం అంతా ఎవరికి అప్పగించింది? చనిపోయేవారికి ఎవరితో ఉంటుంది? ఆమె భర్తతో ఉంటుంది. అట్లాగే మనం కూడా మన జీవిత కాలం అంతా ఎవరిని అంగీకరించాలి? మనము దేవుణ్ణి అంగీకరించి మన జీవిత కాలం అంతా ఎవరితో ఉండాలి? దేవునితో ఉండాలి. భర్తతో ఉంటే కష్టాలు ఉండవా? సమస్యలు ఉండవా? గొడవలు కొట్లాట్లు ఉండవా? చెప్పండి, ఉండవా? అంటే ఇప్పుడు ఎవరైనా అడిగితే ఏమంటారు, అయ్యో భర్త పేరే వద్దయ్యా, ఆ నరకం నేను భరించలేకపోతున్నా అంటున్నారు కొంతమంది. పెళ్లి కానిలేమో ఎప్పుడు పెళ్ళి ఇద్దా, ఎప్పుడు పెళ్ళి ఇద్దా అంటున్నారు. పెళ్ళి అనేమో ఎందుకురా చేసుకున్నావు, చేసుకోకుండా పోనీ వాళ్ళు అంటున్నారు. పిల్లలు లేనేమో నాకు పిల్లలు లేరు, నాకు పిల్లలు లేరు అంటున్నారు. పిల్లలు ఉన్నారో ఎందుకురా కన్నావు, ఈ నరకం పడలేదు, పిల్లలు ఉన్నోళ్ళు అంటున్నారు. ఇట్లాగా అన్నీ సమస్యలే. పెళ్ళి కాకపోతే సమస్యే, పెళ్ళి అయితే సమస్యే, పిల్లలు ఉంటే సమస్యే, పిల్లలు లేకపోతే సమస్య. కాబట్టి దేవునితో ఉన్నంత మాత్రాన కష్టాలు శ్రమలు రావా? శరీరం అన్న తర్వాత శరీరంలో పడాల్సిన ప్రతి కష్టం పడాల్సిందే. దేవుని నమ్ముకుంటే ఏ సమస్యలు ఉండవో, దేవుని నమ్ముకుంటే ఏ కష్టాలు ఉండవు అనేది అబద్ధం. అది మనిషి అందరూ ఉదయాన్ని లెగాలి, మన పనులు మనం చేసుకోవాలి, మన కష్టం మనం చేసుకోవాలి, మన సంపాదన మనం సంపాదించుకోవాలి, మనం చేయాల్సి కదా మనము చేయాలి. అంతేకాని దేవుని నమ్మేసి కూర్చుంటే అన్నీ వచ్చేస్తాయా? చెప్పండి, అన్నీ వచ్చేస్తాయా?
లేదు. కాబట్టి ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సిందంటే ప్రతి మనిషి కూడా దేవుని సొంత రక్షకుడిగా ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే దేవుని ఎరిగి ఉంటారో అలాంటి వారికి జీవితంలో నిత్య జీవం అనే మరొక జన్మను దేవుడు మనకే ఇస్తున్నాడు. అందుకని రెండవదిగా మనం చూసినట్లయితే ఈ నిత్య జీవాన్ని మనం పొందాలి అంటే గనక ఏం చేయాలి? విశ్వాసం అనేది మనకు ఉండాలి. విశ్వాసం అనేది మనకు ఉన్నప్పుడు మాత్రమే ఈ నిత్య జీవాన్ని మనం పొందగలుగుతున్నాము. చదవండి యోహాను సువార్త 5వ అధ్యాయం 24 వాక్యం. యోహాను సువార్త 5:24. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ మనం చదువుచున్న వాక్యంలో ఏమని మనం చదువుచున్నాము? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోకి అంటే దేవుని యొక్క మాట విని ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఎవరింది మాట వినాలట? దేవుని మాట విని దేవుని యందు ఏం చేయాలంట? విశ్వాసం అనేది ఉంచాలి. ఏ మనిషి అయితే దేవుని మాట విని దేవుని యందు విశ్వాసం ఉంచున్నారో అలాంటి వారి యొక్క జీవితంలో దేవుడు నిత్య జీవాన్ని కలిగిస్తున్నాడు. ఏ జీవం అంట? నిత్య జీవం అంటే ఏంటి? ఇంకా దానికి నిత్యము జీవిస్తుంది, కానీ దానికి మరణం అనేది లేదు. దానికి మరణం అనేది లేదు. నిత్యము ఏమైందంట? జీవిస్తూనే ఉంటుంది. అందుకని మన అందరూ నిత్యము జీవించాలా లేకుండా ఇంతటితో మరణించాలా? చెప్పండి. సరే నేను జీవించను నాకు వద్దు అంటే ఎక్కడ పోతావు? నరకానికి పోతావు. అక్కడ సావు లేదు. విన్నారా? అక్కడ మరణం ఉందా? లేదు. నరకంలో ఉండాల్సిందే. కాబట్టి ఒకటి పరలోకం ఉంది, రెండోది నరకం ఉంది. వేడికి కావాలా చల్లకి కావాలా? చెప్పండి. పాతాల్లో ధనవంతుడు వేడికి యాతన పడుతున్నాడు, లాజరేమో నెమ్మదిగా రెస్ట్లో ఉన్నాడు ఏసీలో. అప్పుడు ఏది కావాలి? ఏసీ కావాలా వేడి కావాలా? చెప్పండి. కాబట్టి మన జీవానికి ఏం కావాలంట? చల్లగా పరలోక దేవునితో ఉండాలి. చాలామంది దీవిస్తారు, అమ్మా నువ్వు చల్లగా ఉండమ్మా, అయ్యా నువ్వు చల్లగా ఉండయ్యా అంట. అంటే ఏంటి? నువ్వు నరకానికి పోవద్దు, నరక యాతన పడవద్దు, ఏం చేయాలి? నువ్వు బాగుండాలని కోరుకుంటారు కదా. అందుకని ప్రతి ఒక్క మనిషి కూడా ఈ దినాన్న దేవుని యొక్క మాట విని దేవుని విశ్వాసం ఉంచినట్లయితే మనకేం దొరికిద్దంట? చెప్పండి. నిత్య జీవము. ఏం దొరికిద్దంట? దేవుని యొక్క మాట విని దేవుని విశ్వాసం ఎవరైతే ఉంచుతున్నారో వాళ్ళకి ఏం కలుగుతుందంటే నిత్య జీవం అనేది కలుగుతుంది. కాబట్టి ఈ దినాల్లో చాలామంది ఆ నిత్య జీవము తెలియని వారు కనబడుతున్నారు. ఇది యోహాను 5:40 వాక్యం చదవమా. అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు. చాలు. ఇక్కడ మనం చూస్తే అనేకులు కూడా యేసు ప్రభుని అంగీకరించలేదు. చూడండి 38 వాక్యంలో ఆయన ఎవరిని పంపినో ఆయనను మీరు నమ్మలేదు, విశ్వాసం ఉంచలేదు, కనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు అని చదువుతున్నాం. కాబట్టి ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సిందంటే ప్రతి మనిషిలో దేవుని మాట ఉండాలి, వాక్యము. చెప్పండి అందరూ. దేవుని మాటని వాక్యం ఉండాలి. ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలంట? నమ్మాలి, విశ్వసించాలి. అప్పుడే మనకి ఏమొస్తుందంట? నిత్య జీవము. అదే నమ్మకం విశ్వాసం లేకపోతే మనకి ఏం రాదంట? నిత్య జీవం అనేది రాదు. కాబట్టి ప్రతి మనిషి కూడా నిత్య జీవం ఉండాలి అంటే కనుక దేవుని యందు మనకి ఏముండాలంట? విశ్వాసం అనేది పరిపూర్ణంగా ఉన్నప్పుడు ఆ నిత్య జీవం అనేది మనకి దొరికిద్ది. ఇదే యోహాను సువార్త 3వ అధ్యాయం 16 వాక్యం చూడండి. 3వ అధ్యాయం 16 వాక్యం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఇక్కడ మనం చదువుతున్నాము, దేవుడు లోకముని ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందును. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నారో అలాంటి వారు మాత్రం ఏం చేస్తారంట? నిత్య జీవాన్ని పొందుతారు. ఈ దినాల్లో మీకు తెలుసు చాలామంది యేసుక్రీస్తు దేవుడే కాదు అంటున్నారు. ఏమన్నారంట? యేసుక్రీస్తు దేవుడు కాదు. కానీ దేవుడే ఉన్నాడు. విశ్వసించిన వారికి నిత్య జీవం, విశ్వాసం ఉంచబోతే వాడికి నిత్యం లేదు. ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళకే నిత్య జీవం ఇస్తాడు. ఎవరైతే మారి మనసు పాప క్షమాపణ బాప్తిస్మం పొంది ఆయన్ని దేవుడిగా నమ్మి విశ్వసించి
ఆయన రక్తాన్ని విశ్వసించి ఆ పరిశుద్ధాత్మ విశ్వసించి ఎవరైతే ఆయన వాక్యానికి లోబడి విశ్వాసంతో జీవిస్తారో అలాంటి వారికి నిత్య జీవం వస్తుంది, కానీ విశ్వాసం లేని వారికి నిత్య జీవము రాదు. ఇందులో 36 వాక్యం చదవండి. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము కలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. దేవుని యొక్క కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు అంటే ఏంటి? ఆ మాట విననివాడు. ఎవరంట? విధేయుడు కానివాడు ఎవరు? లోబడనివాడు, లేకుంటే మాట విననివాడు. అలాంటి వాని యందు నిత్య జీవము చూడడు. చూడండి ఇక్కడ, కుమారుని విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద కుమ్మరించబడుతుంది. అందుకని దేవుని బిడ్డలారా, మనం ఈ దినాల్లో నీకేమీ లేదని బాధపడొద్దండి. ఇవన్నీ మనకు శాశ్వతం కాదు. ఒకరోజు మనము అన్నీ వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. అన్నీ వదిలేసిన తర్వాత మనము మరలా ఈ లోకానికి రాము. కాబట్టి ఈ లోకంలో మనం ఏది సాధించినా అన్నీ మనం ఏం చేయాలంట? వ్యర్థంగానే వదిలేయాలి. కాబట్టి ఇప్పుడు ఎన్ని చేసినా ఎక్కడికి పోవాలి? మన చివరికి సమాధికి పోవాలి. ఎక్కడ పోవాలంట? బతికున్నప్పుడేమో మనిషికి మర్యాద ఇవ్వరు, చచ్చిపోయిన తర్వాత ఫోటోకి దండం పెడతారు. బతికున్నప్పుడేమో మంచిగా అన్నం పెట్టరు, చచ్చిన తర్వాత పిండాకుడు పెడతారు. బతికున్నప్పుడేమో మనిషికి ఏం కొనిరు, చచ్చిన తర్వాత ఫోటోకి దండేసి దండం పెడుతుంటారు. ఎప్పుడు మర్యాద చేస్తారు మనిషికి? చెప్పండి. చచ్చిన తర్వాత కొంతమంది సమాధికి పోయి ఏడుస్తుంటారు, సమాధికి పాలు పోస్తుంటారు. బతికినోడు పాలు పోయిరు, ఎప్పుడు పోతారు చెప్పండి? చచ్చిపోయిన ఎవరికి పోస్తారు? పోయి సమాధికి పోస్తారు. ఇట్లాగా మనం ఏం చేస్తామంటే, బతుకున్నప్పుడు మన కులమని, మన భాష అని, మన జాతి అని, మన దేశం అని, మన బంధువులని, స్నేహితులని, డబ్బు కోసం అన్నీ కొట్లాటలు జరుగుతున్నాయి. చివరికి మనం అందరూ ఎక్కడ పోతామో? సమాధికే పోతాము. అక్కడ మన జీవితం ఏమిటంట? ముగించబడుద్ది. అందుకని మనందరూ కూడా ఈ మట్టి అనే శరీరంలో ఎన్ని మనం అనుభవించినా, ఎన్ని సాధించినా, ఎన్ని సంపాదించినా అవన్నీ ఒక రోజున పోతాయి. కాబట్టి దేవునికి మనం లోబడి, వాక్యానికి లోబడి, వాక్యానుసారం ఎవరైతే జీవిస్తారో వాళ్ళు నిత్య జీవం గలవారు. ఆయనకు లోబడకపోతే కనుక నిత్య జీవం అనేది మన జీవితంలో ఉండదు. అందుకని ప్రతి మనిషికి జీవితంలో ఈ నిత్య జీవం చాలా ముఖ్యమైనది. దేవుని యొక్క మాటలోనే నిత్య జీవం ఉంది. ఎవరి మాటలు అంట? చెప్పండి. యోహాను సువార్త 6:68 చూడండి. సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు కలవాడవు. చాలు. యేసు ప్రభుని 70 మంది శిష్యులు వదిలేసి వెళ్ళిపోయారు. 12 మంది మిగిలారు. చివరికి ఎంతమంది మిగిలారంట? చెప్పండి. 70 మంది శిష్యులు ఏమయ్యారంట? వెళ్ళిపోయారు. చివరికి ఎంతమంది మిగిలారు? 12 మంది మిగిలారు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? మీరు కూడా వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోండి అన్నాడు. అప్పుడు ఏమన్నాడు పేతురు? ప్రభువా, మేము ఎవరి ఎద్దుకు వెళుదాము? నీవే నిత్య జీవపు మాటలు కదా. అంటే దేవుళ్ళో జీవం ఉంది. ఆయన నోట్లో వచ్చే మాటలు ఎలా ఉందంట? జీవంగానే ఉంది. అది మనిషిని జీవింపజేస్తుంది. లాజరు బయటికి రా అంటే వచ్చేసాడు. ఆ మాటలు ఏముందంట? జీవం ఉంది. చిన్న పాప చనిపోతే ఏమన్నాడు? లే అన్నాడు. ఏమైంది? అంటే లేచింది. చనిపోయిన చిన్న బాబు పాడి మోసుకెళ్తుంటే ముట్టి లే అన్నాడు. ఏమంట? అంటే ఆయన ఏముందంట? జీవం ఉంది. కాబట్టి ఆ జీవం మనిషిలోకి వచ్చాడు, మనిషి బ్రతుకుతున్నాడు. ఆ జీవం లేకపోతే మనిషి ఏమైపోతున్నాడు? చనిపోతున్నాడు. అందుకని ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సిందంటే దేవుని యొక్క మాట జీవపు మాట. అందుకని భూమి కలుగునుగా కంటే కలిగింది, ఆకాశం కలుగునుగా కంటే కలిగింది, సముద్రాలు కలుగునుగా కంటే కలిగినాయి, సూర్యచంద్ర నక్షత్రాలు కలుగునుగా కంటే కలిగినాయి. కాబట్టి ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సిందంటే దేవుడి యొక్క మాట ఒక నిత్య జీవంది. నీలో నాలో ఆ మాట ఉన్నట్లయితే ఆ మాటను మనం కూడా ఉపయోగించాలి. అందుకే పేతురు చెప్పాడు, మా దగ్గర వెండి బంగారాలు లేవు అని. యేసు నామములో లే అనగానే ఏమయ్యాడు? కుంటోడు. చెప్పండి. లేచి నడిచాడు. అంటే వాళ్ళు ఏముంది? ఆ జీవం ఉంది. అందుకనే యోహాను గారు చెప్పాడు. ఏమని చెప్పాడు? మేము ఆ నిత్య జీవాన్ని గురించి సాక్ష్యం చెప్తున్నాం. ఏది విన్నామో, ఏది చూసామో, ఏది తాకామో దాన్నే మేము చెప్తున్నాం అన్నాడు. కాబట్టి వాళ్ళందరూ కూడా దేవునితో ఉన్నారు కాబట్టి, ప్రత్యక్షంగా వాళ్ళు అన్నీ చూశారు కాబట్టి అదే ధైర్యంతో వాళ్ళు కూడా చనిపోయిన వారు లేపారు, రోగులు స్వస్థపరిచారు, దెయ్యాల్ని వెళ్ళగొట్టారు. కారణం అంటే ఆ జీవం వాళ్ళలో కూడా ఉంది. దేవుణ్ణి ఎవరైతే విశ్వసిస్తారో వారిలో నిత్య జీవం ఉంటుంది.
విశ్వాసం లేక నిత్య జీవము ఉండదు. ఇది 6:47 వాక్యం చదవండి. 6:47. విశ్వసించువాడే నిత్య జీవము కలవాడు, జీవాహారము నేనే. చాలండి. ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళకే నిత్య జీవం కలిగిద్ది. విశ్వాసులని వారి జీవములో ప్రవేశించరు. ఈ దినాల్లో చూడండి, చాలామంది దేవుడు అంటే విశ్వాసం లేదు. మనుషుల మీద ఆశ్రయిస్తున్నారు, మనుషులను ఆధారపడుతున్నారు, మనుషులు నమ్ముతున్నారు, మనుషుల దగ్గరికి సహాయం కోరుతున్నారు. కానీ దేవుని సన్నిధిలో ఏం చేయట్లా, ప్రార్థన చేయట్లా. కొంతమంది నాకు ఫోన్ చేసి చెప్తారు, ఏమని, పాస్టర్ గారు మేము అప్పు అడగడానికి వెళ్తాం, ప్రార్థన చేయండి అంటున్నారు. ఏమంటున్నారు చెప్పండి, ఏమంటున్నారు? పిల్లకి పెళ్లి చేయాలి, 5 లక్షలు అడిగాము మా బంధువుల్ని, కాబట్టి ఆ పిల్లకి పెళ్లి చేయాలంటే మాకు 5 లక్షలు కావాలి, అప్పు అడగడానికి వెళ్తున్నాం, మీరు ప్రార్థన చేయండి. దేని కొరకు? అప్పు దొరకడం కోసం. కానీ వాళ్ళు ఒకరోజు ఉపవాసం ఉండి దేవుని మందిరానికి వచ్చి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసి దేవుని అడుగుతున్నారా? అడగట్లేదు. లేదు అయ్యా, ఇదిగో మా పాపకు పెళ్లి చేయాలి, మీరు ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తే పెళ్లి చేస్తాము, ప్రార్థన చేయండి అన్నారా? లేదు. ఏమన్నారు? అప్పు దొరకాలి. ఏం దొరకాలంట? అప్పు దొరకాలండి. ఇట్లా ఏం చేస్తారంటే, ఎవరిస్తారా, ఎక్కడ దొరికిద్దా, ఎలా దొరికిద్దా అని చెప్పేసి కొంతమంది ఏం చేస్తారు, తిరుగుతూ ఉన్నారు. కానీ దేవుని సన్నిధికి మాత్రము ప్రార్థన విశ్వాసము లేదు. ఇంతవరకు కొంతమంది పసుపు కుంకాలు అని చెప్పేసి గవర్నమెంట్ ₹1,00,000 అంత ఇచ్చేది పెళ్లి చేసుకుంటే. ఇంకొంతమంది ధనవంతులు ఏం చేస్తారంటే మంగళసూత్రం ఇస్తారు పేదవాళ్ళకి పెళ్లి చేసుకుంటే, అన్నారా? కొంతమంది పెళ్లికి కూడా లోన్ ఇస్తారు. అంటే ఏంటి ఇదంతా అంటే, ఎక్కడ దొరికిద్దా అక్కడికి వెళ్ళి తెచ్చుకుందా అనే మైండ్లో ఉన్నారు. కానీ ప్రార్థన చేద్దాము, విశ్వాసం ఉంచుదాము, ఉపవాసం ఉందాము, కన్నీళ్లు కారుద్దాము, దేవుని పాదాలు పట్టుకుని బ్రతిలాడదామని ఈ దినాల్లో మనుషులకే లేదు. కాబట్టి ఈ దినాల్లో విశ్వాసం ఉంటే మనకు అన్ని కార్యాలు జరుగుతాయి. విశ్వాసం లేకపోతే ఏ కార్యం మనకి జరగదు. కాబట్టి నిత్య జీవం పొందాలంటే ఎక్కడుంది నిత్య జీవము? పరలోకంలో ఉంది. చెప్పండి, అక్కడున్న నిత్య జీవం పొందాలంటే మనం ఎంత అర్హులమై ఉండాలి, ఎంత ధన్యులమై ఉండాలి, ఎంత ప్రార్థన మనకు ఉండాలి, ఎంత విశ్వాస జీవితం మనకు ఉండాలి, దాని కొరకు ఎంత త్యాగం చేయాలి, ఎంత దానికోసం పోరాడాలి, ఎంత దానికోసం సిద్ధపడాలి. ప్రతిరోజు ఈజీగా దొరికేస్తే ఈ లోకంలో కోటీశ్వరులు ఉన్నారు, ప్రపంచంలో కోటీశ్వరులు, వాళ్ళు కొనేసుకుంటారు కదా. ధనవంతులు నిత్య జీవం ఇస్తాడా? చెప్పండి. ధనవంతులు నిత్య జీవంలో ప్రవేశించడం దుర్లభం అని చెప్పాడు. కాబట్టి ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, ఈ లోకములో అన్నీ మనం సాధించగలం అప్పు చేసి ఎలాగైనా, కానీ నిత్య జీవం సాధించడం అంత ఈజీ కాదు. కాబట్టి ఆ నిత్య జీవం కావాలంటే దానికి కావాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పరలోకంలో ఉంది ఆ నిత్య జీవం. అప్పుడు అక్కడికి వెళ్ళి ఆ నిత్య జీవం అంటే మన విశ్వాసం ఎంత దూరం ఉండాలి? నిత్య జీవాన్ని అందుకున్నంత విశ్వాసం మనకు ఉండాలి. చెప్పండి అందరూ, ఎంత విశ్వాసం అంట? ఇప్పుడు ఎక్కడైతే ఆ నిత్య జీవం ఉందో అంత దూరం విశ్వాసం ఉంటేనే అది ఆ కనెక్షన్ అందిద్ది, అక్కడ కలుసుకుంటాం, అది పొందుకుంటాం మనం. కానీ ఆ యొక్క కనెక్షన్ విశ్వాసం అక్కడ దాకా లేకపోతే అక్కడ దాకా వెళ్తామా? ఇప్పుడు ఒక మనిషి మీద మనకు విశ్వాసం ఉంటే ఆ మనిషి మనం పొందుకుంటాం, ఆ మనిషి మీద మనం నమ్మకం అక్కడికి వెళ్తామా? వెళ్ళం. అందుకని ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సి అంటే, ప్రతి మనిషికి జీవితంలో దేవుని మాట విని దేవుని మాట యందు మనం విశ్వాసం ఉంచినట్లయితే నిత్య జీవం మనకే దొరికిద్ది. దేవుని ఎవరైతే వెంబడిస్తున్నారో అలాంటి వారికి ఏం దొరికిద్దంట? నిత్య జీవం అనేది దొరికిద్ది. అందుకని ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సి అంటే, దేవుని యొక్క సన్నిధిలో ఆయన యందు విశ్వాసం మనం ఉంచినట్లయితే నిత్యముగా నిత్య జీవం మనం పొందుతాం. ఆయన యందు విశ్వాసం లేకపోతే నిత్య జీవం మనం పొందడానికి వీలు కాదు. కాబట్టి ప్రతి మనిషికి జీవితంలో దేవుని మాటిని ఆయనకు లోబడినట్లయితే కనుక ఆయన విశ్వాసం ఉంచితే నిత్యముగా నిత్య జీవాన్ని మనము పొందుతాం. కానీ విశ్వాసం లేకపోతే కనుక ఆ నిత్య జీవాన్ని మనము పొందలేం. దేవుడైతే మనకి ఇస్తానని వాగ్దానం చేశాడు. ఇస్తానని చెప్పి ఏం చేస్తాడంట? వాగ్దానం చేశాను. అబద్ధం ఆడడు. చూడండి, తీతు గ్రంథము 1వ అధ్యాయం 4వ వాక్యంలో, హెబ్రీ పక్కనే ఉంటుంది, తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వాక్యంలో చూస్తే ఆయన అబద్ధం ఆడడు, ఇస్తా అని చెప్పాడు. ఆ మాట మాత్రమేమో, ఆ నిత్య జీవం అబద్ధమాడు నేరని, ఆ నిత్య జీవమును అబద్ధమాడ నేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను. చాలమ్మా, చూసారా ఎంత చక్కగా రాసిందో. ఆ నిత్య జీవమును అబద్ధమాడ నేరని దేవుడు అనాది కాలం అందే వాగ్దానం చేశాడు. ఈ నిత్య జీవాన్ని ఇస్తాను ఎప్పుడు వాగ్దానం చేస్తాడంట? అనాది కాలం ఏం చేస్తాను? దేవుడు
వాగ్దానం చేస్తాడు. దేవుడు అబద్ధం ఆడతాడా? చెప్పండి. మనమైతే ఏం చేస్తాము? ఏదైనా ఇస్తామని మనం చెప్తాము, ఇవ్వలేకపోతాం. ఏమంటాం అప్పుడు? అబద్ధం ఆడేస్తాం. చాలామంది చూడండి, రాజకీయ నాయకులు ఎలక్షన్ ముందు ఏం చెప్తారు? నేను అన్నీ ఇస్తానని చెప్తారు. తర్వాత అడిగితే నేను చెప్పానా? ఎవరు చెప్పాడు అంటారు. అబద్ధం ఆడేస్తారు. ఫస్ట్ ఏం చెప్తారు? 100 రకాలు ఇస్తామని చెప్తారు. తర్వాత వెళ్తే ఏమంటారు? మాకు తెలియదు, మేము చెప్పలేదు అంటారు. వాళ్ళు చేయలేరు, వాళ్ళ వల్ల కాదు. 5 కోట్ల మందికే వాళ్ళ వల్ల కాదు. కానీ దేవుడు ఎన్ని కోట్ల మందికి చేస్తున్నాడు చెప్పండి? 850 కోట్ల, తెలుసా తెలియదు? అది కూడా బ్రతికున్న ఎన్ని కోట్ల మంది అంట? 850 కోట్ల మంది ఉన్నారు. 850 కోట్ల మందిలో ఇండియా 150, చైనా 150, వీళ్ళిద్దరు కలిసి 300 ఉన్నాయి. దేశాలు ఎన్ని ఉన్నాయి? దగ్గర 270 దేశాలు దాకా ఉన్నాయి. ఈ 270 దేశాల్లో 2 దేశాలే 300 కోట్ల మంది జనాలు ఉన్నారు. ఇండియా, చైనా. ఇంకా రష్యా 30 కోట్ల మంది, అమెరికా 30 కోట్ల మంది, ఏంటి ఈ బంగ్లాదేశ్ 30 కోట్ల మంది, ఇట్లా కొన్ని ఉన్నాయి. మిగతా అన్నీ కూడా ఎంతమంది? ఇజ్రాయెల్ దేశం 90 లక్షల మంది, ఇంకొన్ని దేశాలు 50 లక్షలు, 30 లక్షలు. ఒక దేశం ఉందంటే మీరు నమ్ముతారో నమ్మరో, ఆ దేశంలో ఉండేది ఎంతమంది తెలుసా? 800 మంది ఒక దేశం అంట, రోమ్. ఎన్ని వందలంట? 800 మంది ఒక దేశం అంట. అదే మన దేశం 150 కోట్ల మంది. ఇప్పుడు మొత్తం 900 కోట్ల మందికి దేవుడు అన్నీ ఇస్తున్నాడు. కానీ మనుషులు ఏం చేయలేకపోతున్నారు? 5 కోట్ల మందికి ఒక రాష్ట్రంలో అన్నీ చేయలేకపోతున్నారు. అంటే మనిషికి సంపాదన వస్తేనే ఇవ్వగలుగుతాడు, సంపాదన లేకపోతే ఇవ్వలేడు. కానీ దేవుడైతే కలుగునుగాక అంటాడు. ఏమంట చెప్పండి? కలుగునుగాక అనగానే ఏమైందంట? అది అలాగే అంటే ఆ మాటలో ఏముంది? జీవం ఉంది. ఆ జీవం ఏమైందండి? ఆ కార్యాన్ని జరిగిస్తుంది. ఆ మాటలో జీవం లేకపోతే జరిగిద్దా? చెప్పండి, జరిగిద్దా? జరగదు. అందుకనే ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సి అంటే దేవుళ్ళో ఒక జీవం ఉంది. ఆ జీవం అనేది వాగ్దానం చేశాడు, నిత్య జీవాన్ని ఇస్తాని. దేవుడు అబద్ధం ఆడేవాడు కాదు. ఆయన మాట ఇచ్చాడంటే మాట నెరవేర్చడా? చెప్పండి. నిత్య జీవానికి మన వారసులుగా వాగ్దానం చేశాడు. ఇదే తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వాక్యం చదవమ్మా. నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ఇందాక మనం చదివిన 1:4లో అది యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవం దొరుకుతుంది. ఇక్కడ మనం చదివిన 3:7 పరిశుద్ధాత్మ ద్వారా నిత్య జీవం దొరుకుతుంది. అంటే ఏంటి? నిత్య జీవానికి యేసు ప్రభు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. పరిశుద్ధాత్మ కూడా మనల్ని ఏం చేస్తాడంట? నిత్య జీవానికే సిద్ధపరుస్తుంది. అందుకని ప్రతి దేవుని బిడ్డ కూడా గుర్తించాల్సి అంటే ప్రతి మనిషికి జీవితంలో నిత్య జీవం అనేది నిజమో అది ఉంది. దేవుడు వాగ్దానం చేస్తాడు, అది కుమారుడు ద్వారా ఇస్తున్నాడు, పరిశుద్ధాత్మ ద్వారా ఇస్తున్నాడు. ఇక్కడ చదువుచున్న నిత్య జీవనం గురించి నిరీక్షణను బట్టి దానికి వారసులగుటకై. దేనికి వారసులంట? నిత్య జీవానికి. దేవుడితో కూడా కలిసి ఏం చేస్తాం? నిత్య జీవంలో నిత్యము ఆయనతో ఉండడానికి, మనకి వారసులుగా ఉండడానికి ఆ పరిశుద్ధాత్మ మనకు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద ఏం చేస్తుంటే పరిశుద్ధాత్మని సమృద్ధిగా కుమ్మరించి. అంటే ఈ పరిశుద్ధాత్మ పొందాలంటే మనకేమన్నా వెళ్ళలేము. ఏమో మీరు వెళ్ళిపోతారా? ఎవరు తీసుకెళ్ళాలి? పరిశుద్ధాత్మ ఎవరు తీసుకెళ్ళాలి? యేసు ప్రభు తీసుకెళ్ళాలి. ఇప్పుడు మీకు తెలుసో లేదో, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే మనం వెళ్ళము, పరిశుద్ధాత్మ తీసుకెళ్ళాలి. మధ్యాకాశం ఎవరు తీసుకెళ్ళాలి? చెప్పండి అందరూ. మధ్యాకాశం ఎవరు తీసుకెళ్ళాలి? పరిశుద్ధాత్మ తీసుకెళ్ళాలి. మధ్యాకాశంలో మళ్ళీ ఏం చేయాలి? మళ్ళా యేసు ప్రభు తీసుకెళ్ళాలి సియోను యెరూషలేముకి. విన్నారా? మధ్యాకాశంకి మనల్ని ఎవరు తీసుకెళ్తారు? పరిశుద్ధాత్మ. అక్కడ పెండ్లి కింద అయిపోయిన తర్వాత ఏంటి 1000 ఏళ్ళ పరిపాలన ఎంత? మళ్ళీ యేసు ప్రభు ఎక్కడ తీసుకెళ్తాడు? సియోను యెరూషలేముకి తీసుకెళ్తాడు. మనం డైరెక్ట్గా వెళ్ళలేం. మనం చెన్నై పోవాలంటే బస్సు ఎక్కేస్తాం, బెంగళూరు పోవాలంటే బస్సు ఎక్కేస్తాం, ఇంకెక్కడైనా పోవాలంటే ఫ్లైట్ ఎక్కేస్తాము. అక్కడ వెళ్ళడానికి ఏది లేదు. సైంటిస్టులు చెప్తున్నారు, ఒక గ్రహాన్ని మనం ఇంకా చూడలే. మొత్తము 7 గ్రహాలు ఉన్నాయి. ఒక దాంట్లో ఏలియన్స్ ఉన్నాయంట. ఏమన్నాయంట? ఏలియన్స్ ఉన్నాయంట. ఇంకో దాంట్లో ఇంకో ఏ ఉన్నాయంట. ఏ ఉన్నాయి, అవి మన తరం కాదు అంటారు.
ఒక చందమామే, ఒక చంద్రుడే ఈ భూలోకం 3, 4 భూలోకాలు కలిసి ఎంత ఉందో అంత ఉందంట. దీన్ని వెతకడం వల్ల కావట్లేదు. ఇంక 7 గ్రహాలు ఎప్పుడు వెతకాలి? ఇప్పుడు 7 గ్రహాల తర్వాత సియోను ఎరుషలేము ఉన్న ఆ గ్రహానికి ఎప్పుడు పోవాలి? పోతారా? చెప్పండి, సాధ్యమేనా? ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే దేవుని యొక్క ఆలోచన వేరు, ఆయన ఉండే విధానము వేరు. మనం ఆయన కలుసుకోవడం అంత ఈజీ కాదు. బైబిల్ రాస్తుంది, ఒకవేళ దేవుని తడవలాడి కనుగొందరేమో అని మనుషులకి పొలిమేరలు ఏర్పరిచాయంట, దాటి రాకుండా. లేకపోతే అక్కడ కూడా ఏం చేస్తారు, ఇలా వెళ్ళాలనుకుంటారు. ఎందుకు ఏదైనా చెప్తున్నా అంటే దేవుడు వాగ్దానం చేస్తాడు, నిత్య జీవం కావాలా వద్దా చెప్పండి? కావాలని ఎవరు ఒకసారి హల్లెలూయా చెప్పండి. కాబట్టి ప్రతి మనిషి కూడా నిత్య జీవంలోకి వెళ్ళి మన కుటుంబం అంతా ఉండాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి ప్రతిరోజు. ప్రభా, నా భర్త కూడా నాతో పరలోకానికి రావాలి. ప్రభా, నా భార్య కూడా నాతో పరలోకానికి రావాలి. ప్రభా, నా పిల్లలు నాతో కలిసి పరలోకానికి రావాలి. మేము నరకంలో ఉండకూడదు. మేము అందరం ఎక్కడ ఉండాలి? ఫ్యామిలీ బంధం కూడా భూలోకం వరకు కాదు, పరలోకంలో కూడా మనం మన ఫ్యామిలీ అంతా ఎక్కడుండాలంట? పరలోకం అని చెప్పేసి దాని కొరకు మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. చాలామంది ఇళ్ళకెళ్ళి ఇష్టం వెళ్ళినప్పుడు భార్యలు భర్తలు నా ముందే తిడుతున్నారు, ఈ పనికి మనడు అలా చేశాడు, ఈ పనికి మనడు ఇలా చేశాడు. అంటే ఏంటి? వాళ్ళ భర్తల మీద చాలా బాధ ఉంది వాళ్ళకి, వాళ్ళు చేసే పనులు వీళ్ళకి నచ్చట్లేదు. కానీ ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి. ఈ దినాన మనం రక్షణ పొందాం అంటే మన కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తే రక్షణ పొందాం. అలాగే మిగతా వాళ్ళ కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఒక అతనంట తన స్నేహితుని కొరకు ప్రార్థన చేస్తాంటే ఎన్ని సంవత్సరాలు? 50 సంవత్సరాలు ప్రార్థన చేశాడంట. వాడు 50 సంవత్సరాలు ప్రార్థన చేసి చచ్చిపోయాడు ప్రార్థన చేసినోడు. కానీ వీడు రక్షించబడలా. ఎన్ని సంవత్సరాలు? 50 సంవత్సరాలు ప్రార్థన చేస్తే వాడు ఏమోలేదంట, రక్షించబడలా. కానీ వీడు చచ్చిపోయిన తర్వాత రక్షించబడ్డాడంట. ఎప్పుడు? వీడు చచ్చిపోయిన తర్వాత రక్షణ. ఆ ప్రార్థన పనిచేసిందా పనిచేయదా? ఒకవేళ నీ భర్త కొరకో నీ పిల్లల కొరకో నువ్వు బతుకున్నంతకాలం ప్రాణం చేసి వెళ్ళిపోతావు, కానీ అది ఫలిస్తుందా ఫలించదా? ఒక విత్తనం వేసిన అర్థం అనేక దినాలుగా అది ఫలిస్తుంది. అందుకని మనం ఏం చేయాలంటే ఎలాగైనా సరే దాన్ని ఏం చేయాలి? మనము ఫలించాలని చెప్పి మనం ఏం చేయాలంట? పోరాడాలి. అంతేగాని మనం వదిలేయకూడదు. వదిలేస్తే ఆ మనిషి ఎక్కడ పోతాడు? నరకానికి పోతాడు. అందుకని మీరు అందరూ తెలిసి వాళ్ళకి సువార్త చెప్పండి, సత్యం చెప్పండి, వాళ్ళని సంఘాన్ని నడిపించండి. మీరు ఎవరు కొత్త ఆత్మలు తీసుకొని రావట్లేదు. ఇప్పుడు నేను ఎక్కడికైనా పోయి ఎవరు చెప్పాలి? నేను పోయి మీకు తెలిసి వాళ్ళందరికీ ఏం చేయాలంట? తెలిసి వాళ్ళకి చెప్పండి. మీరు కష్టం ఉన్నారా? రండి, మా మందిరంలో ప్రార్థన చేస్తారు, మా సేవకులు ఉన్నారు, మీకు బాగుపడతారు. రండి, ఆదివారం వాక్యం వినండి, మీ సమస్య పరిష్కారం దొరికిద్ది. రండి, చర్చికి ఒకసారి వచ్చి దేవునిలో కన్నీళ్ళు ఖర్చు వెళ్ళండి, దేవుడు కార్యం చేస్తామని చెప్పాలి. మీరు ఏం చేయాలి? అనేకులు సువార్త చెప్పి అనేకులు దేవుని సందుకే నడిపించాలి. అప్పుడు వాళ్ళ యొక్క జీవితాలు ఏమైందంట? నిత్య జీవము ప్రారంభమైద్ది. ఏమైందంట? నిత్య జీవము ప్రారంభమైద్ది. ఇప్పుడు మనం కన్నా కొంచెం కరెంట్ ఇచ్చామంటే ఏమైద్ది? అది వెలుగుతా ఉండదు. అలాగే మనం కూడా ఏం చేయాలంటే కొంతమందికి సపోర్ట్ చేయాలి ఆత్మీయ జీవితంలో. అప్పుడు వాళ్ళు ఏమవుతారంట? ఎదుగుతారు. మూడోదిగా మనం చూసినట్లయితే ఈ నిత్య జీవం పొందాలంటే సహోదర ప్రేమ కలిగి ఉండాలి. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 14-15 వాక్యం చదవండి. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 14-15 వాక్యం చదవండి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచియున్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరెరుగుదురు. ఇక్కడ మనం చదువుతున్న మొట్టమొదటిగా దేవుణ్ణి అంగీకరించిన వారు, ఎరిగిన వారు నిత్యజీవం పొందుతారు. రెండోది దేవుని మాట విని విశ్వాసించిన వారు నిత్యజీవం పొందుతారు. మూడోది మనం చదువుతున్నాము, తన సహోదరుని ప్రేమించేవాడు మరణములోండి జీవములోకి దాటి ఉన్నాడు. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచిన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్నాం, దేవుని యొక్క ప్రేమ మనలో ఉండాలి. పగ ఉంటే మనిషిని దూరం చేసుకుంటాం, మనిషికి శత్రువు అయిపోతాం. కాబట్టి పగతో ద్వేషముతో మనము నిత్య జీవాన్ని మనం పొందలేం. బైబిల్ ఏం చెప్తుంది? నరుని యొక్క కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చదు. కాబట్టి ప్రతి మనిషిలో ద్వేషము, కోపము, అసూయ ఇలాంటివి ఉంటే కనుక మనం నిత్య జీవం పొందుతామా? చెప్పండి, అందరూ పొందుతామా? పొందలేము. దేవుడు చూడండి, ఒక మనిషికి మనము ఒక వాగ్దానం చేస్తాం. ఏమని? నీకు పలాంది ఇస్తాం మేము అంటాం. అప్పుడు అతను మనం మంచిగా ఉంటాం. అంటే వాళ్ళకి మనకేంటంట చాలా మంచి సంబంధాలు ఉంటాయి.
చాలా అర్థం చేసుకుంటాం. ఒకరికొకరు సాయం చేసి మంచం మీద నీకు పలానాది ఇస్తామని చెప్పేసి మనం వాగ్దానం చేస్తాం. నా ఇల్లు రాసిస్తాలే, లేకుంటే నాకు ఏదైనా ఇస్తామని చెప్తాం. కొన్ని రోజుల తర్వాత ఆ మనిషి ప్రవర్తన బాగోపోతే మనం ఇస్తామా? ఏమో మీరు ఇస్తారా? ఇస్తారా? ఇప్పుడు ఆమె చెప్తారు, నీకు 5,00,000 ఇస్తాలే అప్పు, లేకుంటే ఊరికి 5,00,000 ఇస్తాలే నీకు, నా దగ్గర డబ్బు ఉందిలే నీకు ఇస్తాలే అంటుంది ఈమె. రేపొద్దున ఈమె చెడుగా, కోపంగా, ద్వేషంగా ఏదో ఉంటుంది. అప్పుడు ఈమె ఇస్తుందా? చెప్పండి, ఇస్తారా? మరి అలా అనుకుంటే మనం ఎంతో దుర్మార్గ పనులు, ఎంతో పాప పనులు, ఎన్నో విరోధమైన పనులు చేసినప్పుడు కూడా దేవుడు మనల్ని క్షమించి మరలా మన నిత్య జీవనం ఇస్తున్నాడు. మనుషులు అయితే ఇస్తారా? చెప్పండి. దేవుడైతే కనికరిస్తున్నాడు, దయ చూపిస్తాడు, ప్రేమ చూపిస్తాడు, జాలి పడుతున్నాడు. మనుషులు అయితే అలా జాలి పడతారా? మనం ఇస్తా అని చెప్తాం, తర్వాత ఇస్తామా? ఇవ్వము. మనిషిలో మార్పు అనేది రావాలంట. అంటే ఏంటి? నువ్వు ఎప్పుడు కరెక్ట్గా ఉంటేనే నేను నీకు ఇస్తాను, నువ్వు చెడిపోతే నేను నీకు ఇవ్వనంట. అలాగనే దేవుడైతే అలా కాదు, మనల్ని క్షమిస్తున్నాడు, మనల్ని భరిస్తున్నాడు, మనల్ని కనికరిస్తున్నాడు, దయ చూపిస్తున్నాడు. అలాగే మనం కూడా తోటి మనిషితో, తోటి సహోదరుడితో ఎలా ఉండాలంటే ప్రేమగా ఉండాలి. చెప్పండి అందరూ. ప్రేమగా ఉంటే మనకి ఏం దొరికిద్దంట? నిత్య జీవం అనేది దొరికిద్ది. ప్రేమగా లేకపోతే నిత్య జీవం దొరికిద్దా? దొరకదు. అందుకని ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సి అంటే సహోదరుని ప్రేమించేవాడు మరణములోంచి జీవములోకి దాటిపోతున్నాడు. ప్రేమ లేనివాడు మరణమని నిలిచినాడు. మరణం అంటే ఏంటి? రెండో మరణం. ఎన్నో మరణం అంట? మొదటి మరణం అయిపోయింది. అర్థం రెండో మరణం ఎక్కడుంది? నరకంలో ఉంది. దేవుని బిడ్డలకు రెండో మరణం మీద అధికారము లేదు. వాళ్ళు నిత్య జీవంలో క్రీస్తు 1000 ఏళ్ళు పరిపాలన చేస్తారు. అందుకని మనం రెండో మరణంలోకి వెళ్ళకూడదు. మొదటి మరణం ప్రతి మనిషికి వస్తుంది. రెండో మరణం ఎక్కడంట? అగ్ని ఆరదు, పురుగు చదువు, అక్కడికి మనం పోకూడదు. అందుకని ఇక్కడ చదువుతున్నాం. 3వదిగా మనం చూస్తే ప్రేమ ఉంటేనే మనకి జీవం దొరికిద్ది, ప్రేమ లేకపోతే జీవము దొరకదు. నేను క్లుప్తంగానే చెప్పేస్తాను. 4వది మనం చూసినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయము 53, 54 వాక్యాలు చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 53, 54 వాక్యాలు చదువుకుందాం. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవము కలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు. అంత్య దినమున నేను వానిని లేపుదును. ఇక్కడ మనం చదువుతున్నాము, యేసుప్రభు అంటున్నాడు, మీరు మనుష్య కుమారుని శరీరాన్ని తిని ఆయన రక్తం త్రాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కారు. ఇప్పుడు మనం బల్లారిని ఎందుకు తీసుకుంటాం అంటే 2 నెలలకు ఒకసారి సంస్కారం తీసుకున్నాం. రొట్టె ద్రాక్షరసం ఎందుకు తీసుకున్నాం? ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తం అని చెప్పి శుద్ధీకరించుకొని ఉపవాసం ఉండి పరిశుద్ధపరచుకొని మంచి మనస్సాక్షితో దాన్ని తీసుకున్నాం. దేన్ని తీసుకున్నాము? ఒక దినాన్ని మరలా మనము నిత్య జీవానికి వెళ్ళాలి. పరలోకంలో దేవునితో ఉండడం కోసమే, నిత్య జీవానికి వెళ్ళి దేవునితో ఉండడం కోసమే అని ఇక్కడ మనం చదువుతున్న 54లో నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంచె దినమున నేను వాడిని లేపుదును. ఈ నిత్య జీవం ఎప్పుడు దొరుకుతుందంట? అంచె దినం, చనిపోయిన తర్వాత మనం లేపి పరలోకాన్ని తీసుకెళ్ళి అక్కడ ఏం చేస్తున్నాడు? మనకి జీవాన్ని ఇస్తున్నాడు. కాబట్టి అక్కడికి వెళ్ళి దేవుడు మొదటివాడు కడపటివాడు అన్నాడు కదా, మరి దేవుడు ఎంతకాలం ఉంటాడో మనం కూడా మళ్ళీ అంతకాలం ఉంటాం. ఎంత భాగ్యంగా చెప్పండి. దేవునితో యుగాయుగములు, తరాతరాలు, సదాకాలము, మొదటివాడు కడపటివాడు అని దేవుడు చెప్తాడు. ఆయనతో అంత కాలం ఉండే ఒక ఛాన్స్ వచ్చిందంటే అంతకంటే గొప్పది ఇంకోటి ఉందా? ప్రపంచంలో బిల్ గేట్స్ నాడు ధనవంతుడు, ఆయన దగ్గరికి పోయి నీకు సావు లేకుండా నేను చేస్తానంటే ఆయన ఏమంటాడు? ఏదైనా ఇచ్చేస్తాడు, మొత్తం ఇచ్చేస్తాడు. ఈ ప్రపంచంలో మనిషి సాధించలేనిది ఏంట్రా అంటే సావుని సాధించలేడు అన్నారా? సావుని ఏం చేయాలంట? సాధించలేడు. చాలామంది ఏం చేస్తారంట? రకరకాల వైరస్లు ఎక్కించుకున్నారంట. అవి ఎక్కించుకుంటే ఎక్కువ కాలం బతుకుతారంట. ఎక్కువ కాలం బతకాలని రకరకాల వైరస్లు ఎక్కించుకున్నారంట. అంటే ఎందుకు ఎక్కువ కాలం బతకాలనుకున్న కారణాల వల్ల కావట్లేదు. కానీ దేవుడు అనండి, మీకు ఈ లోకం కాదు, మీకు మరొక లోకం, పరలోకం ఇస్తాను. ఆ లోకంలో నిత్య జీవంలో మీరు నిత్యము ఉంటారు. అందుకని మనం ఏం చేయాలి? దేవునికి శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని మనం తాగుతున్నాం. దేని ద్వారా తాగుతున్నాము? విశ్వాసం ద్వారా. ఇది శరీరము, ప్రభు యొక్క శరీరము, ఇది ప్రభు యొక్క రక్తమని తాగినప్పుడు మన అంచె దినాన్ని లేపబడి నిత్య జీవాన్ని పొందుతున్నాము. 5వది మనం చూసినట్లయితే ఈ నిత్య జీవాన్ని పొందాలి అంటే కనుక దేవుడు చెప్పింది ఏంటి?
మత్తయి సువార్త 19వ అధ్యాయము 16 వాక్యము 21 వాక్యం చదవండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16 వాక్యం 21 వాక్యం ఇదిగో ఒకడు ఆయన ఎద్దుకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగెను. ఇక్కడ ఒక వ్యక్తి వచ్చి, యవనస్తుడు, నేను నిత్య జీవంలో ప్రవేశించాలంటే ఏ మంచి కార్యం చేయాలని అడిగాడు. చదవండి కింద 21. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. చాలు. ఒక యవనస్తుడు చాలా ధనవంతుడు, చాలా డబ్బు ఉంది. కాబట్టి అతను వచ్చి నాకు నిత్య జీవం కావాలి అంటే నిత్యము నేను జీవించాలి, పరలోకంలో దేవునితో ఉండాలి, నేనేం చేయాలి మంచి కార్యం అన్నాడు. అంటే ఏంటి? నిత్య జీవం కానీ ఏం చేయాలంట? మంచి కార్యం చేయాలి. చెప్పండి అందరూ, ఏం చేయాలంట? మంచి కార్యము చేయాలి. అప్పుడు దేవుడు చెప్పాడు 17వ వాక్యములు, అందుకే ఆయన మంచి కార్యం కూర్చి నన్ను ఎందుకు అడుగుతున్నావు, మంచి వాడు ఒక్కడే, నీవు జీవంలో ప్రవేశింపగోరిన ఆజ్ఞలను గైకొనమని అతను చెప్పాడు. అతను ఏమన్నా ఏ ఆజ్ఞ అని అడిగాడు. అప్పుడు యేసుప్రభు నరహత్య చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, దొంగలతో అబద్ధాసాక్షి పలకొద్దు అంటే అవన్నీ నేను మంచిగానే చిన్నప్పటి నుంచి చేస్తాను. అప్పుడు ఆయన అన్నాడు, నీకు కలిగిన దాన్ని ఏం చేయాలంటే అమ్మేసి పేదలకు ఇచ్చేసేయి, నువ్వు వచ్చిన ఏం చేయాలంట వెంబడించి అన్నాడు. ఎందుకని? అదంతా నీకు అవసరం లేదు, నువ్వు ఒక దినాన్ని వదిలేయాల్సిందే. కాబట్టి దాన్ని వదిలేసి వచ్చేస్తే నీకు నిత్య జీవాన్ని ఇస్తానండి. కానీ అతను ఏమన్నాడు? వదిలిపెట్టనన్నాడు. ఏమనంట? నేను కష్టపడి సంపాదించిన ఆస్తి, మా నాన్న మా తాతలు సంపాదించిన ఆస్తి, అదంతా అమ్మేసి పేదలకు ఇచ్చేసి నీ వెనకాల నేను రావాలా అన్నాడు. కానీ నువ్వు దాన్ని వదలకపోతే నువ్వు చనిపోయిన తర్వాత అది నీ వెనకాల రాదు కదా, వదిలేయాల్సింది. ఏ రోజున్నా ఒకరోజు ఏం చేయాలంట? అన్నీ వదిలేయాల్సింది. వదిలేస్తే ఏం చేస్తాం? నరకానికి పోతాం, లేకపోతే పరలోకానికి పోతాం. కాబట్టి ఏది పట్టుకెళ్ళాం కదా. మనుషుడు దిగంబడిగా వస్తాడు, దిగంబడిగానే వెళ్తాడు, తాను చేసుకున్న దాంట్లో ఏమీ తీసుకొని పోలేడు. అందుకని ఇక్కడ మనం చదువుచున్న ఇతను చెప్పాడు, దేవుడు నన్ను వెంబడిస్తే నీకు నిత్య జీవాన్ని ఇస్తాను, సమస్తాన్ని విడిచిపెట్టమన్నాడు. కానీ అది నా వల్ల కాదని చెప్పాడు. 27 చదువమ్మా. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా, 29 చదవండి. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు పొందును, ఇది కాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. చాలు. ఇక్కడ యేసుప్రభు చెప్పాడు, సమస్తాన్ని విడిచిపెట్టి మేము నీ ఎద్దకు వచ్చాను. పేతురు యేసుప్రభుతో చెప్పినప్పుడు ఆయన చెప్పాడు, నా నామము నిమిత్తము అన్నదమ్ములనైను అక్క చెల్లెలైను తండ్రినైను తల్లినైను పిల్లలైన భూములైన ఇండ్లైన విడిచిపెట్టిన ప్రతివాడు 100 రెట్లు పొందుతాంట. ఎన్ని రెట్లు అంట? చెప్పండి అందరూ, ఎన్ని రెట్లు అంట? ఈ లోకంలో ఎన్నైతే నువ్వు వదిలేస్తావో దానికి తగినట్టుగా 100 రెట్లు దేవుడు మనకే ఇస్తాడంట. మనం కూడా ఏం చేస్తాం? దేవునికి 100 రూపాయలు ఇస్తే మనకి ఎంత ఇవ్వాలంట దేవుడు? చెప్పండి. 100 రూపాయలు ఇస్తే 10,000 కావాలంట. ఎంత కావాలంట? 100 రూపాయలు ఇస్తే ఏం కావాలంట? 10,000 కావాలని చెప్పేసి అందరూ ఆశపడతారు. దేవుడు ఏమన్నాడు? నువ్వు ఎన్ని చేస్తే నీకు 100 రెట్లు ఎక్కడిస్తాడంట? నిత్య జీవంలో దేవుడు ఇస్తా అన్నాడు. కాబట్టి ప్రతి మనిషి కూడా ఈ లోకము యోగ్యమైంది కాదండి, ఈ లోకాన్ని మనము విడిచిపెట్టాల్సిందే. కాబట్టి దీని కొరకు మనం పోరాడొద్దు, ఆ నిత్య జీవం కొరకు మనం పోరాడాలి. ఆ నిత్య జీవం కొరకు ఎవరైతే పోరాడుతున్నారో, నిత్యముగా సమస్తాన్ని ఎవరైతే విడిచిపెడుతున్నారో అలాంటి వారికి మాత్రమే ఆ నిత్య జీవము దొరుకుతుంది. పౌలు గారు చెప్పాడు, నేను క్రీస్తును సంపాదించుకోవడం కోసము ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వాక్యంలో సమస్తాన్ని విడిచిపెట్టి పెంటతో సమానంగా ఎంచుతున్నా అని చెప్పాడు. ఏమన్నాడంట? సమస్తాన్ని విడిచిపెట్టి పెంటతో సమానంగా ఎంచుతున్నాను. కాబట్టి ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సిన అంటే నిత్య జీవం కాబట్టి ఈ లోకంలో సమస్తం కూడా ఉన్నప్పటికీ మనం లేనట్టుగానే ఉండాలి. కొంతమంది ఆశ అంతా ఆ డబ్బు మీదే, కొంతమంది ఆశ అంతా ఉద్యోగం మీదే, కొంతమంది ఆశ అంతా బంగారం మీదే, ఇలాగే ఉంటున్నారు. కానీ ఒక దినాన్న అవన్నీ మనం ఏం చేయాలంట? వదిలేసి వెళ్ళిపోవాలి. మొన్న విజయవాడలో వరదలు వచ్చినాయి. ఆ వరదల్లో బీరువాలు వేసే ఉన్నాయంట, ఫ్రిడ్జ్లు మూసే ఉన్నాయంట, అన్నీ కొట్టిపోయినంట. బంగారం కొట్టిపోయింది, డబ్బు కొట్టిపోయింది, ఇంటి కాగితాలు, బండి కాగితాలు, ఇన్సూరెన్స్ కాగితాలు, ఎల్ఐసి, ఇట్లా ఎన్నైతే ఉన్నాయో బీరువాల్లో కూడా నీళ్ళు వెళ్ళి బీరువాళ్ళని అన్నీ బయటికి వెళ్ళిపోయినాయంట. ఏమైపోయినాయో తెలియదు. దాచిపెట్టినవారు భద్రంగా ఉన్నాయా ఈ రోజున? చెప్పండి, ఉన్నాయా? లేవు.
కాబట్టి ఏదైనా కూడా ఒకరోజు వదిలేయాల్సిందే, ఒకరోజు పోవాల్సిందే. కాబట్టి దాని కొరకు మనం బాధపడతాం. ఆ నిత్య జీవం ఎలా సంపాదించుకోవాలి, ఆ నిత్య జీవాన్ని ఎలా పొందుకోవాలి, ఆ నిత్య జీవులు ఎలా ప్రవేశించాలి, ఆ నిత్య జీవంలో దేవునితో ఎలా ఉండాలి, ఆ నిత్య జీవంలో నిత్యం మహిమ ఉంటుంది, నిత్యము వెలుగు ఉంటుంది, నిత్యము అక్కడ ఆది అంతం లేని రాజ్యం ఉంటుంది, రాత్రి పగలు లేని రాజ్యం ఉంటుంది, వ్యాధి మరణం లేదు, నిద్ర ఆకలి లేదు. అక్కడ దేవుని యొక్క ముఖ దర్శనం చేసి ఆయనతో మనం ఉంటాం. కాబట్టి ఆ నిత్య జీవం కొరకు మనం ఏం చేయాలంట, ప్రయాసపడాలి. మొట్టమొదటిగా ఆయనలో జీవం ఉండను, ఆ జీవం మనుషులకి వెలిగైంది. కాబట్టి మొట్టమొదటిగా దేవుణ్ణి మనము ఎరిగినట్లయితే అంగీకరించలేదు నిత్య జీవం పొందుతాం. రెండోది విశ్వాసంలో నిత్యం పొందుతాం. మూడోది ప్రేమ కలిగి ఉంటే నిత్యం పొందుతాం. నాలుగోదాని శరీరాన్ని తిని రక్తాన్ని తాగి నిత్యం పొందుతాం. ఐదోది సమస్తాన్ని విడిచిపెట్టి యేసుప్రభువుని వెంబడిస్తే నిత్య జీవం మనకే దొరికిద్ది. అందరి కళ్ళు మూసుకోండి. దేవుని బిడ్డలైన మనము ఆ యవనస్తు నిత్య జీవం కాలం వచ్చాడు, కానీ అన్నీ విడిచిపెట్టలేపాడు. కానీ పేతురు, అయ్యా ఇదిగో నేను సమస్త విడిచిపెట్టే మాకు ఏం దొరికిద్దంటే, మీకు 100 నేను ఇస్తాను, నిత్య జీవాన్ని ఇస్తాను అన్నాడు. కాబట్టి ఈ లోకం వరకు బాధపడమాకండి, ఈ లోకం వరకు దుఃఖపడమాకండి. ఇవన్నీ శరీరం ఉన్నంతకాలం ఈ కష్టములు, నిందలు, అవమానాలు, గొడవలు, కొట్లాట్లు, ఆస్తులు ఇవన్నీ శరీరం ఉన్నప్పుడే. కానీ ఈ శరీరాన్ని విడిచిపెడితే ఇక ఏది మనతో రాదు, మట్టిలో కలిసిపోతాం. కానీ నిత్య జీవానికి వెళ్ళి దేవునితో మనం ఉండాలి. నిత్య జీవంలో దేవునితో ఉండాలంటే మనందరికి కూడా ఈ యొక్క మంచి మాట విని విశ్వాసం ఉండాలి, దేవుని అంగీకరించాలి, దేవుని యొక్క సన్నిధిలో ప్రేమ కలిగి ఉండాలి, దేవుని యొక్క శరీరాన్ని మనం తినాలి, సమస్తాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు మాత్రమే ఆ జీవంలో మనం ప్రవేశించి నిత్యానిత్యములో దేవునితో దేవుని ముఖదర్శనం చేసి ఆయన సింహాసనుటకు దేవుడు మనకు సాయించిన గాక, దేవుడు మనల్ని ఆశీర్వదించిన గాక. ఆమేన్. నశించిపోయి నన్ను నీవు ఎంతో ప్రేమతో ఆదరించి, నశించిపోయి నన్ను నీవు ఎంతో